వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తొర్రేడు గ్రామంలో సచివాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు ఆగిపోయాయని, అయినప్పటికీ కూడా రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సారథ్యంలో కూటమి ప్రభుత్వ కృషితో కేంద్రం నిర్ణయించిన మంచి మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులకు బడ్జెట్ కేటాయింపులో కూడా పెద్దపీట వేసిందని, రైతు వద్ద నుంచి ధాన్యాన్ని మిల్లుకు చేర్చిన 48 గంటలలోపు సొమ్ములు రైతుల ఖాతాలోకి చేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ముళ్లపూడి వెంకటరమణ, వ్యవసాయ సహాయ సంచాలకులు కె సూర్య రమేష్, ఎంఆర్ఓ శ్రీనివాస్, కురికురి కిషోర్, కొత్తపల్లి సత్యనారాయణ, దండమూడి బాపినీడు సొసైటీ సీఈఓ కొడవలి సత్యనారాయణ, యువగళం టీం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించారు. సన్న రకాలు ముందుగా రావడంలో కొంచెం ప్రభుత్వ ఆదేశాలు రావడం ఆలస్యం ఉంది. ముందు సన్నధాన్యాలు ముందు వచ్చేలాగా ప్రభుత్వం కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకటి సన్నధాన్యానికి ఓపెన్ మార్కెట్లో రేట్లు ఉన్నాయి. ముక్క ధాన్యానికి కొనేవాళ్ళు లేడు. ఇవాళ యుద్ధం వల్ల అసలు ఎగుమతులు ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. అయినా సరే ప్రభుత్వం కొట్టడానికి నిర్ణయించింది. ఇవాళ ప్రభుత్వం మామూలుగా అయితే ధైర్యం చేయలేదు. ఈ కొన్న ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలి, విదేశాలకు ఎగుమతి చేయాలన్న కూడా చిప్పులన్నీ ఆగిపోతున్నాయి. వరల్డ్ వైడ్గా యుద్ధ వాతావరణం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. అయినా కూడా ధాన్యం కొనాలి, రైతులను ఆదుకోవాలనే లక్ష్యంలో చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ఫలితంగానే కేంద్రం ఇచ్చిన మద్దతు ధర ప్రకారం కామన్కి 2349, గ్రేడ్ ఏకి 2349 మనం ఇచ్చి కొంటా ఉన్నాం. దాంట్లో ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు నూర్పులు మొదలైనవి, సన్నాలు ముందు మొదలైనవి. సన్నాలు ఓపెన్ మార్కెట్లో డిమాండ్ ఉంది కనుక సన్నాలు ఎక్కువగా మీరు కూడా, నేను లాస్ట్ టైం గత వారం వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు ఆల్రెడీ అయిపోతుందని. మా దగ్గర సొసైటీకి కొనే లోపలే ధాన్యం అయిపోతుందని చెప్పారు. ఆ విధంగా మంచి రేటు వచ్చింది అనుకుంటున్నాను. సన్నధాన్యాలు మంచి రేటు వచ్చాయి. రబీలో 139 రైతులకి 1417 మెట్రిక్ టన్నులు 3,32,00,000 మీ ఖాతాలో ఎక్కడ బాకీలు. అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూసారు ఏ విధంగా ధాన్యం కొనలేదు, డబ్బులు ఇవ్వలేదు, రైస్ మిల్స్ కొనుక్కునే పరిస్థితులు. మళ్ళీ ఈ సంవత్సరం మన అంచనా ప్రకారం ఏంటంటే, మన అధికారులు వేసిన అంచనా ప్రకారం రబీలో 3,508 మెట్రిక్ టన్ను కొనాలని లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మన తొర్రేడు దగ్గరికి 1,399 మెట్రిక్ టన్నులు కొనాలని నిర్ణయం ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. చాలా వరకు మన దగ్గర ఎంత లిగుడు వస్తుందో తెలియదు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం దాన్ని పడుతుంది. ఆ సన్నధాన్యం పంటలు అందువల్ల ఇప్పుడు అక్కడ ఉంది రాజుల మొదక ధాన్యం ఉంది పంటలు. మన ఉప్పంపేటలో సన్నధాన్యం ఉంది. సన్నధాన్యం కూడా ఇప్పుడు రాజుల్లో 1,536 మెట్రిక్ టన్నులు, ధవళేశ్వరంలో 873 టన్నులు, మన 1,190 టన్నులు. మరి వెంటనే ధాన్యం డబ్బులిస్తాము. కొన్ని సమస్యలు ఎదురైనా కూడా ధాన్యం డబ్బులిస్తాము. సంచులు కూడా మ్యాక్సిమం ఇదివరకు సంచులు కూడా ఇచ్చేవాడు. గమనించారు గత ప్రభుత్వంలో సంచులు కూడా వచ్చేవి కాదు. ఇవాళ ఎరువులు మొన్న కొత్తగా యూరియా వాడాలని నిర్ణయం వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా యూరియా వాడడం తగ్గించాలనే నిర్ణయం. అయినా కూడా గత సంవత్సరం ఇబ్బందులు వచ్చినా కూడా మనకి ఎక్కడ కొరత లేకుండా చేస్తాం. మీరు అడిగినంత యూరియాని సప్లై చేసి అధికారులకు చెప్పి ఎప్పటికప్పుడు చేసి మన నియోజకవర్గంలో ఎక్కడా ఇబ్బంది కలగాలి. ఎక్కడన్నా మిగతా చోట్ల అక్కడక్కడ ఉండడం మన దగ్గర ఎవరికి రైతులకు ఇబ్బంది కలగకుండా చేసాం. ఇవాళ కూడా ధాన్యం మనం కొంటా ఉన్నాం. ఇవాళ మరో ముఖ్య కార్యక్రమం ఏంటంటే జలధార. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జలధారలో చెరువులు కానీ, పంటలు కానీ, పంప్ హౌస్ కానీ, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా బాగు చేయాలనేది జలజీవన్ మిషన్లో ఎలాగైతే పనులు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నామో జలధారలో కూడా నీటి భద్రత మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాలి. మన దగ్గర పక్కన గోదావరి నుండి బోర్లో వాటర్ బాగా వస్తుందని చెప్పి ఇష్టారాజ్యం వాడేస్తాం. అవసరానికి మించి నీరు పెడతాం. మాగాడిలో తక్కువ నీరు ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుంది.